రంగారెడ్డి జిల్లా రాజేంద్ర నగర్ సర్కిల్ పరిధిలో చేపట్టిన కూల్చివేతలు కక్ష సాధింపు చర్యలే అంటూ మైలార్దేవపల్లి కార్పొరేటర్ తోకల శ్రీనివాసరెడ్డి ఆరోపించారు. పట్టా భూముల్లోని నిర్మాణాలను అక్రమంగా కూల్చివేశారని మండిపడ్డారు. తన తండ్రి శ్రీశైలం రెడ్డికి తాతల కాలం నుంచి వచ్చిన స్థలంలో 2 షెడ్లను ఏర్పాటు చేసుకున్నామని, అవసరమైతే కోర్టును ఆశ్రయిస్తామని, ప్రజాప్రతినిధిగా ఉన్న నాకే ఇలాంటి సమస్య వస్తే మిగతా సామాన్యుల పరిస్థితి ఏంటని కార్పొరేటర్ ప్రశ్నించారు. నిబంధనల మేరకే నిర్మాణాలు చేపట్టడం జరిగిందని, అయినప్పటికీ కక్ష సాధింపులో భాగంగానే నా షెడ్లను కూల్చివేశారని తోకల శ్రీనివాసరెడ్డి ఆరోపించారు. రేవంత్ రెడ్డి చేష్టలతో ప్రజలు విసిగిపోయారని, ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పే రోజులు దగ్గర పడ్డాయని బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన శ్రీనివాసరెడ్డి హెచ్చరించారు. సర్వే నెంబర్ 8889 ఈ యొక్క సర్వే నెంబర్ గల 10 ఎకరాల భూమి సుమారుగా 1980 సంవత్సరంలో అంటే మా తాతగారు మా నాన్నగారి పేరు మీద కొన్నప్పుడు అప్పటికి నేను పుట్టలేదు. ఆ సంవత్సరంలో కొన్న భూమి దాదాపు 45 సంవత్సరాల నుంచి ఒక పట్టా భూమి, అదేవిధంగా రెవెన్యూ రికార్డ్స్లో ఒక మెట్టా భూమి అంటే సాగు నీటి లేని భూమి మెట్టా భూమిగా రెవెన్యూ రికార్డ్స్లో రాస్తారు. అట్లాంటి మెట్టా భూమి పట్టా పాస్బుక్లు ఉన్న పట్టా భూమిలో ఎన్నో సంవత్సరాల నుంచి గతంలో ఎన్నో సంవత్సరాలు వ్యవసాయం చేసుకోవడం జరిగింది. తర్వాత 1990లో కొన్ని కట్టడాలు చేయడం జరిగింది. 2000 సంవత్సరంలో కొన్ని కట్టడాలు నిర్మించడం జరిగింది. తర్వాత కొన్ని 5 సంవత్సరాల కింద, కొన్ని 10 సంవత్సరాల కింద కూడా అనేక నిర్మాణాలు చేపట్టడం జరిగింది. ఈ నిర్మాణాల్లో భాగంగా మరి అన్ని అనుమతులుండి, అదేవిధంగా దానికి సంబంధించిన డోర్ నెంబర్లు కావచ్చు, ట్యాక్స్ అసెస్మెంట్లు కావచ్చు, లేదా ఇండస్ట్రియల్ పవర్, ఎలక్ట్రిసిటీ పవర్లు కావచ్చు, అన్ని రకాలుగా ఉండి పూర్తి ఎత్తున ఈరోజు బిజినెస్ రన్ అవుతూ ఉన్నాయి, ఇండస్ట్రీస్ రన్ అవుతున్న ప్రాంతంలో ఈ యొక్క భూమికి సంబంధించి విషయం. అయితే ఇటువంటి భూమిలో గతంలో ఎప్పుడు ఏ ఒక్క రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ, లేదా ఏ ఒక్క ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కానీ, లేదా ఈరోజు నిర్మాణాలు చేపట్టిన హైడ్రా కావచ్చు, ఎటువంటి నోటీసులు జారీ చేయకుండా ఈరోజు అక్రమంగా దౌర్జన్యంగా ఉదయం జేసీబీలను తీసుకొచ్చి 100 మంది పోలీసు వాళ్ళని తీసుకొచ్చి ఈరోజు ఈ కూల్చివేతలు ఈరోజు చేయడం జరిగింది. మరి నేను ఒకటే అడుగుతా ఉన్నా రేవంత్ రెడ్డి గారిని, ఈరోజు నీ తమ్ముడు, నీ సోదరుడు ఏదైతే ఇదే సంబంధించిన FTL ల్యాండ్లో